హలో ఎవ్రీవన్, నా పేరు శ్రావణి. మేము ఉండేది దుబాయ్ సిటీలో అండి. మాకు ఇద్దరు కిడ్స్, వన్ సన్ అండ్ హీస్ నౌ 12 years అండ్ డాటర్ తను 7 years. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా అమ్మాయి హెల్త్ విషయంలో మేము ఫేస్ చేసిన ఇబ్బంది, అది కూడా జస్ట్ ఇది అని ఒక నాలెడ్జ్ లేకపోవడం వల్ల మేము ఫేస్ చేసిన స్ట్రగుల్ని జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో అనుకొని వీడియో చేస్తున్నాను. అయితే ఈ జర్నీ మాది ఎలా స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ 7-8 months బ్యాక్. అంటే మా అమ్మాయికి ఫ్రీక్వెంట్గా కోల్డ్ వచ్చేదండి. అయితే మేము అనుకున్నాము, అంటే చిన్నపిల్ల కోల్డ్ రావడం కామను, అది కాకుండా స్కూల్లో ఏసీ ఉంటుంది తనకి, అండ్ బస్లో రావడం పోవడం కూడా ఏసీ బస్లోనే. సో దానివల్ల తనకి కోల్డ్ వస్తుంది అనుకొని మేము లైట్ తీసుకున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మెడిసిన్ తీసుకురావడం, అది కొంచెం తగ్గడం, మళ్ళీ 10 daysకి మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ రావడం, అది సైకిల్ అలా రిపీట్ అవుతూనే ఉండేది. అయితే ఇది ఇలా అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో కూడా తనకి కోల్డ్ వచ్చింది. సో అయితే స్విమ్మింగ్ వల్ల ఏమో అనుకున్నాం ఫస్ట్. అయితే కోల్డ్తో పాటు తనకి రాత్రి పడుకోవడంతోనే గురక స్టార్ట్ అయ్యేది. అంటే మామూలుగా పెద్దవాళ్ళు గురక పెట్టినట్టే పెట్టేది. మేబీ ఇది స్విమ్మింగ్ వల్ల అవుతున్నట్టుందని చెప్పి స్విమ్మింగ్ మానిపించేసాం. అయితే స్విమ్మింగ్ మానిపించేసాము. ఇంకా కోల్డ్ తగ్గింది. కోల్డ్ తగ్గాక కూడా గురక మాత్రం అసలు తగ్గలేదు. ఇదేంటి గురక తగ్గట్లేదు అని చెప్పి అనుకున్నాము. అలా 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 ఒక ఆల్మోస్ట్ 1-2 months పాస్ చేసేసాం. అయితే ఒకసారి అంటే ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఒక చిన్న 4 years బాబుకి ఇలాగే గురక పెట్టడము వల్ల ఏదో సర్జరీ అన్నాడు. అప్పుడు మేము పెద్దగా పట్టించుకోలేదు. అయితే తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ గురక ప్రాబ్లంకి అయితే మేము ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాలి, ఈఎన్టీ దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతుందని చెప్పారు. సరే అని చెప్పి ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాము. ఆయన జస్ట్ తన పాపని చూడగానే ఈ అమ్మాయికి అడినాయిడ్ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు. ఎందుకనంటే తను మాట్లాడడం మనం మాట్లాడేటప్పుడు మామూలుగా మౌత్ తెరిచి మాట్లాడతాం కదా, తను మాట్లాడడం మానేశాక కూడా మౌత్ని ఇలా ఓపెన్ పెట్టడము ఓపెన్ ఉంచుతుంది. అంటే షీఈ్ నాట్ ఏబుల్ టు బ్రీత్ త్రూ హర్ నోస్. అందువల్ల తన మౌత్ ద్వారానే తను బ్రీత్ తీసుకోవడం వల్ల అలా మౌత్ ఓపెన్ పెడుతుంది. అంటే అసలు అంటే ఆయన అన్నాడు, ఫస్ట్ అయితే మీరు స్కానింగ్ తీయించుకొని రండి, నోస్ బ్యాగ్ ఉంటుంది, నోస్ స్కానింగ్ తీసుకొని రండి అని చెప్పాడు అనమాట. స్కానింగ్ తీసుకొని రాగానే చూపించాడు. ఎలా అంటే ఈ నోస్కి ఈ థ్రోట్కి మధ్యలో ఒక ఇలా ఇంత రౌండ్ సైజ్ బాల్ లాగా ఉంటుందండి. ఆ క్లిప్ని, స్కానింగ్ క్లిప్ని పెడతాను చూడండి. అయితే అది ఎలా అంటే ఆ నోస్ని, థ్రోట్ని అది బ్లాక్ చేసేసింది. బ్లాక్ చేయడం వల్ల తను నోస్ బ్రీతింగ్ సరిగ్గా రావట్లేదు అనమాట తనకి. అయితే ఇదంతా ఆయన అన్నాడు, ఇది ఆల్మోస్ట్ 70% బ్లాకేజ్ ఉంది. వి విల్ ట్రై విత్ ద మెడిసిన్. అంటే ఒక స్ప్రే ఇస్తాను, మీరు ఒక 6-7 weeks ట్రై చేయండి స్ప్రే చేసి, తగ్గితే ఓకే, తగ్గలేదంటే సర్జరీకి వెళ్ళాల్సిందే అని చెప్పారు. అయితే సరే అనుకున్నాం, సర్జరీ అలాంటివి ఏమొద్దు, మేము మెడిసిన్స్తోనే ట్రై చేద్దాం, మెడిసిన్స్తో తగ్గించేసుకోవాలి ఎలాగైనా అని చెప్పి స్ప్రే మార్నింగ్ ఈవినింగ్ స్ప్రే కొట్టడం స్టార్ట్ చేసాము. అయితే సేమ్ ఇలాగే నేను చెప్పాను తోష్నికి, అంటే మా అమ్మాయి పేరు తోష్నికి ఇలా ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి పక్కనే తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళతో ఇట్లా టాపిక్ మాట్లాడుతూ డిస్కస్ చేశాను అన్నట్టు. ఆమన్నది, ఆల్రెడీ మా అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉండేది, మేము సర్జరీ చేయించేసాము, మీరు అంటే ఎన్ని స్ప్రేలు యూజ్ చేసినా కూడా ఇది తగ్గదు, మీరు బెటర్ సర్జరీకే వెళ్ళండి, మేము కూడా అలాగే ట్రై చేసి సర్జరీకి వెళ్ళాము అని చెప్పింది. సరే మేము అనుకున్నాం, సర్లే చూద్దాంలే, ఇంకా 2 weeks ఉంది కదా అని అనుకున్నాము. ఈ గ్యాప్లో తనకి కోల్డ్ వచ్చింది. అయితే కోల్డ్ రావడం వల్ల ఏమైందంటే, ఇక ఇది వింటర్ సీజన్లో ఆ కోల్డ్ వల్ల తను అసలు బ్రీత్ అనేది తనకు అస్సలు రావట్లేదు. రాత్రి పడుకోవడం, మధ్యలో ఇలా లేచి ఇట్లా కూర్చుండిపోయేదన్నమాట. అంటే
బ్రీత్ సడన్గా ఆపేస్తే ఎలా అవుతుంది, దానివల్ల లేచుకునేది, నిద్ర అనేది ఉండకపోయేది. అండ్ మోర్ ఎవర్ మార్నింగ్ లేచి మమ్మీ నాకు హెడేక్ వస్తుంది బాగా అనేది. ఇంత చిన్నపిల్లకి అంటే హెడేక్ ఏంది అని మేము కూడా కొంచెం బాధపడ్డాము. అయితే లాభం లేదు, ఇది ఈ స్ప్రేతో తగ్గనట్టుంది, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అంటే సర్జరీ చేసే డాక్టర్ దగ్గరికి డైరెక్ట్ వెళ్దాము అని చెప్పి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకంటే దాంట్లోనే అన్ని సర్జరీ అన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆయన వెళ్తే ఆయన వెంటనే స్కానింగ్ చేసేసి ఇది ఆల్మోస్ట్ 80 to 90% బ్లాక్ అండి, మీరు కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు అని అన్నారు. అయితే సరేలే సర్జరీ చేద్దాం. అయితే కాకపోతే ఏంటంటే సర్జరీకి తనకి అప్పటికే కోల్డ్ ఉంది కదా, సో కోల్డ్ ఫీవర్ అలాంటివి సర్జరీ ముందు ఉండకూడదు. సో ఫస్ట్ నేను యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఇచ్చేస్తాను, మీరు తగ్గాక అంటే సర్జరీ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. దానికోసం ఏంటంటే సర్జరీకి ముందు కొన్ని బ్లడ్ టెస్టులు అంటే ప్రీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, బ్లడ్ టెస్ట్ అలాంటివన్నీ అవి చేయించారనమాట. ఓకే అయింది. మేము అంటే ఫ్రైడే రోజు సర్జరీ చేయించేస్తే సాటర్డే సండే రెస్ట్ తీసుకుంటుంది, మండే నుంచి స్కూల్కి వెళ్ళిపోవచ్చు, స్కూల్కి పంపించేయచ్చు అని అనుకున్నాం అనమాట. అయితే ఫ్రైడే మార్నింగ్ మేము వెళ్ళి జాయిన్ అయిపోయాము. 7 o'clock సర్జరీ అన్నారు, 5 o'clock జాయిన్ అయిపోయాము. అయితే ఒక 1 hour తర్వాత డాక్టర్ వచ్చి ఒక టెస్ట్ చేయాల్సి ఉంది, దానివల్ల టెస్ట్ ఏంటంటే ఈ బ్లడ్ టెస్ట్ కోసం అయితే ఈ శాంపిల్ డాక్టర్ తీసుకొని వెళ్ళారు. అయితే ఒక 1/2 hour తర్వాత వచ్చేసి ఇట్లా అంటే సర్జరీ చేయాల్సిన డాక్టర్ వచ్చారు, ఇంకొక డాక్టర్ వచ్చి ఇలా సర్జరీ చేయడం కుదరదు అంటే ఆ టైంలో ఏం చెప్పారు అంటే ఏదో బ్లడ్ క్లాటింగ్ టైం తనది ఉండాల్సిన రేంజ్ కంటే ఎక్కువ ఉంది, సో ఇది ఇప్పుడు సర్జరీ పాసిబుల్ కాదు, ఇది మేబీ బికాస్ ఆఫ్ తనకి లాస్ట్ వీక్ అంతా కోల్డ్ మెడిసిన్స్ యూజ్ చేసాం కదా దానివల్ల కూడా ఉండొచ్చు అని చెప్పి అని అన్నారు. ఒకటే ఆ టైంకి మాకేం అర్థం కాలేదు, అంటే జస్ట్ ఇప్పుడు సర్జరీ లేదు ఇంటికి వెళ్ళిపోవాలి అన్న ఒక విషయం మాత్రం అర్థమైంది. తర్వాత ఇంటికి వచ్చి అసలు అదేంటి అని కొంచెం గూగుల్ చేయడం అలాంటివి చేసాము. అంటే వాళ్ళు చెప్పిన టెస్ట్ ఏంటంటే బిఫోర్ సర్జరీ అంటే ఇది ఇంటర్నల్గా చేసే సర్జరీ కదా, కట్ అయితే బ్లీడ్ అవుతుంది కదా, ఆ బ్లీడింగ్ మామూలు వాళ్ళకైతే వెంటనే క్లాట్ అయిపోతుంది. అయితే మా అమ్మాయి విషయంలో ఏమైందంటే ఆ క్లాట్ అయ్యే టైం ఉంటుంది కదా, యాక్చువల్ రేంజ్ వచ్చేసి 11 to 15 మధ్యలో ఉండాలి, కానీ తనకి వచ్చే రిజల్ట్ వచ్చేసరికి ఏమైందంటే 17.6 seconds ఏమో ఉంది. సో అది మంచిది కాదు అని చెప్పారు. చేసిన తర్వాత కూడా తన రిజల్ట్ ఆల్మోస్ట్ అలాగే ఉంది, 17.3 అలా వచ్చింది. మేము అయితే డాక్టర్ ఈఎన్టీ డాక్టర్ అన్నారు కదా, నేను అంటే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తారు అని చెప్పారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె మళ్ళీ టెస్ట్ చేసింది, మళ్ళీ టెస్ట్కి పంపించింది. ఆ రిజల్ట్ అంటే దీంతో ఈసారి ఏమైందంటే ఒక లివర్ ప్రొఫైల్ టెస్ట్ కూడా చేశారు. అంటే ఆ పీటీ అనేది తక్కువ ఉండడానికి ఒక 3-4 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కే విటమిన్ తక్కువ ఉండడం, ఇంకొకటి లివర్ ఫంక్షనాలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఆ పీటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్యాక్టర్ 7 అని, అంటే మన బ్లడ్లో ఆల్మోస్ట్ 8 ఫ్యాక్టర్స్ ఉంటాయంట. 8 ఫ్యాక్టర్స్లో అంటే ఫ్యాక్టర్ 7 అనేది మన బ్లడ్ క్లాటింగ్ కోసం యూస్ఫుల్గా చేయడానికి యూజ్ అవుతుంది అంట. సో అయితే ఫస్ట్ లివర్ ప్రొఫైల్ టెస్ట్ చేశారు, లివర్ ప్రొఫైల్ బాగానే ఉంది. తర్వాత విటమిన్ కే ఇంజెక్షన్ ఇచ్చారు, అంటే అది త్రూ ఐవి ఇచ్చారు. ఆ విటమిన్ కే ఇచ్చిన తర్వాత 2 days తర్వాత మళ్ళీ సేమ్ ఆ పీటీ టెస్ట్ అనేది రిపీట్ చేశారు. ఆ తర్వాత కూడా ఆల్మోస్ట్ 17.3 అలాగే ఉంది. అయితే అన్నారు బెటర్ టు కన్సల్ట్ హెమటాలజీ. యాక్చువల్లీ అలాంటిది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అని కూడా తెలీదు. ఇక్కడ దుబాయ్లో కూడా అంటే అన్ని హాస్పిటల్స్లో హెమటాలజీ వాళ్ళు లేరు.
ఓన్లీ కొన్ని హాస్పిటల్స్లో ఉన్నారు. ఒకటి మెయిన్లీ అంటే అమెరికన్ హాస్పిటల్స్లో మాత్రమే హెమటాలజీ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు. సో మేము అక్కడికి వెళ్ళాము. అయితే ఆయనతో మాట్లాడిన తర్వాత చెప్పారు, ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ చూపించాం మేము. ఏమన్నారంటే మేబీ అంటే ఇది ఫ్యాక్టర్ 7 అనేది త్రూ పేరెంట్స్ నుంచి వస్తుందంట. అంటే మదర్ ఫాదర్లో ఎవరికన్నా ఈ డెఫిషియన్సీ ఉంటే కిడ్స్కి పాస్ ఆన్ అవుతుంది ఈ డెఫిషియన్సీ అని చెప్పారు. అయితే పేరెంట్స్కి అంటే మా ఇద్దరికి అయితే మా లేదు. సో దానివల్ల మేబీ అంటే ఇది ఇన్ఫెక్షన్ వల్ల కూడా అవ్వచ్చు. అంటే తనకి ఫ్రీక్వెంట్ కోల్డ్ కాఫ్ అవన్నీ రావడం జరుగుతుంది కదా, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ ఫ్యాక్టర్ 7 అనేది లెస్ ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే తనకి కోల్డ్ కాఫ్ ఏం లేదు కాబట్టి వి విల్ రిపీట్ చేద్దాం టెస్ట్ అని చెప్పారు. అది ఆల్మోస్ట్ ఈ రిజల్ట్ అనేది శాంపిల్ అనేది మేము యూఎస్కి పంపిస్తాము, 10 days తర్వాత వస్తాయి రిజల్ట్స్ అని చెప్పారు. సరే అని చెప్పి టెస్ట్ ఇచ్చేసాం, శాంపిల్ ఇచ్చాము. ఆ టెస్ట్ రిజల్ట్ కూడా అది ఆల్మోస్ట్ అంటే ఫ్యాక్టర్ 7 అనేది అంటే వాళ్ళ రేంజ్ ప్రకారం ఇది 50 రేంజ్లో ఉండాలి, కానీ తనకి 35 ఉంది. అంటే ఆయన అన్నారు ఇది మైల్డ్ డెఫిషియన్సీ, అంటే బిలో 20 ఉంటే అనేది సివియర్ డెఫిషియన్సీ. దానివల్ల ఏమైందంటే ఏదన్నా కట్ అయింది, అట్లా మనకి ఇక్కడ కట్ అయితే వెంటనే ఇట్లా కొద్దిసేపటికి బ్లడ్ ప్రెస్ చేసి పెడితే బ్లడ్ ఆగిపోతుంది కదా, ఆ 20 బిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ బ్లడ్ అనేది ఫ్లో అవుతానే ఉంటుంది. సో అది డేంజరు. సో మీ అమ్మాయి విషయంలో ఏంటంటే ఇది జస్ట్ 35 వరకే ఉంది కాబట్టి ఓకే, మేబీ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అయినా అయ్యుండొచ్చు. మనం ఒక 3 months తర్వాత అయితే టెస్ట్ రిపీట్ చేద్దాం. మీరు ఇప్పుడు సర్జరీ అంటున్నారు కాబట్టి ఒకటి ఫ్యాక్టర్ 7 అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. సర్జరీకి ఒక బిఫోర్ 15 minutes ఈ ఇంజెక్షన్ ఇచ్చేస్తే నార్మల్ అంటే బ్లడ్ క్లాటింగ్ అనేది నార్మల్గా అవుతుంది అని చెప్పారు. సో అసలు లేట్ చేయొద్దు అనుకున్నాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 months, ఈ 2 months గ్యాప్లో తనకి ఆల్మోస్ట్ 7 to 8 times బ్లడ్ టెస్ట్ చేయించాం. అంటే 7 to 8 times బ్లడ్ టెస్ట్ అంటే ఎవ్రీ టైం 2 handsకి ప్రిక్ చేసేవాళ్ళు. అంటే చిన్న చెయ్యి కదా, ఎవ్రీ టైం 3-4 samples కావాల్సి వచ్చేవి. ఒక్క చెయ్యికి అసలు బ్లడ్ రాకపోయేది. చాలా ఏడ్చేది, మమ్మీ నాకు ఇంకో బ్లడ్ టెస్ట్ వద్దు అని ఏడ్చేసేది. పర్లేదు బేటా మనం ఇది తగ్గించుకోవాలి కదా అని చెప్పేసి చేయించాము. చెప్పాలంటే తను నిజంగానే బ్రేవ్ అనే చెప్పాలి. మిగతా పిల్లలు అయితే ఏడ్చేసేవాళ్ళు బాగా అన్నిసార్లు బ్లడ్ టెస్ట్ అలా అయ్యేసరికి. సో ఫైనల్లీ ఇంకా మేము ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ చేసేసి ఇట్లా ఫ్యాక్టర్ 7 అనే ఇంజెక్షన్తో హెమటాలజీ రిపోర్ట్స్ అవన్నీ ఇచ్చాము ఆయన. సో ఓకే వి విల్ ప్రొసీడ్ విత్ ద సర్జరీ అన్నారు. ఫైనల్గా యాక్చువల్గా అయితే ఇదంతా హాలిడేస్ ఉండే మాకు, మార్చ్ అంతా హాలిడేస్ ఉండే పిల్లలకి, అకాడమిక్ ఇయర్ చేంజ్. మధ్యలో రంజాన్ వచ్చేసరికి డాక్టర్స్ అంటే కొంత అనస్థీషియా వాళ్ళు కూడా లీవ్లో ఉండే. సో మాకు ఎగ్జాక్ట్ స్లాట్ ఎప్పుడంటే రేపు స్కూల్ అనగా ఇక సర్జరీ స్లాట్ దొరికింది. ఇక సరేలే ఏదో ఒకటి సర్జరీ చేయించేసుకోవాలి తొందరగా అని చెప్పి సర్జరీకి వెళ్ళిపోయాము. జస్ట్ సర్జరీ రోజు 15 minutes బిఫోర్ ఆ ఇంజెక్షన్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే నాకైతే డౌట్ ఉండే తెలుసా, లాస్ట్ మూమెంట్ దాకా డౌట్ ఉండే అసలు సర్జరీ అవుతుందా లేదా, మళ్ళీ లాస్ట్ టైం లాగా ఏదన్నా చెప్పేసి పంపించేస్తారా అని. సర్జరీ రూమ్లోకి వెళ్ళిన దాకా అసలు డౌట్గానే ఉండే. తర్వాత 12 o'clock తనకి రూమ్లోకి తీసుకెళ్లారు. మళ్ళీ బ్యాక్ 1:30కి మాకు ఫోన్ చేసేసరికి సర్జరీ అయిపోయింది, పోస్ట్ సర్జరీ రూమ్లో ఉంది అని అన్నారు. 1:30కి మేము వెళ్ళామా, తనకి జస్ట్ అప్పుడప్పుడు మమ్మీ హర్ట్ అవుతుంది అని చెప్పింది, కానీ అప్పటికి మెలకు రాలేదు. సో ఆల్మోస్ట్ 3 o'clockకి ఎనస్థీషియా ఎఫెక్ట్ అంతా పోయింది. 3 o'clock అయిపోయింది. జస్ట్ 5 o'clock ఫుడ్ కూడా తీసుకుంది తను. సో నార్మల్గా ఆఫ్టర్ దట్ తను నార్మల్గానే ఉంది. సర్జరీ అయ్యింది అన్న ఎఫెక్ట్ అంటే కనిపించలేదు. ఓకే. యాక్చువల్గా ఏంటంటే తను సర్జరీ నుంచి బయటికి వచ్చిన తర్వాత పోస్ట్ రూమ్లో చూశాను కదా, తను నోరు
క్లోజ్ చేసింది. అసలు సర్జరీ అయ్యింది అని తను అన్కాన్షియస్గా ఉన్నందుకు కొంచెం ఏడుపు వచ్చినా కూడా తను నోరు క్లోజ్ చేసి బ్రీతింగ్ త్రూ నోస్ వస్తుంటే ఆహా చాలా హ్యాపీ అనిపించింది. ఎన్ని రోజుల తర్వాత తను నోస్ మంచిగా బ్రీత్ చేసుకుంటుంది అనుకున్నాము. సో ఫైనల్లీ ఇట్లా సార్ మా ఈ అడినాయిడ్ జర్నీ అండి మా పాపది. సో జస్ట్ మీరు కూడా అంటే మీ పిల్లలకి ఎవరైనా ఇలాగే ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తున్నా, గురక ప్రాబ్లం ఉన్నా కూడా గమనించుకోండి. అంటే మాకు తెలియక, అంటే గురక అనేది కోల్డ్ వల్లే కాదు, వేరే రీజన్ కూడా అయి ఉంటుంది. ఇలా ఫ్రీక్వెంట్గా కోల్డ్ వచ్చినా కూడా మీ పిల్లలకి ఒక్కసారి ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి మీరు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.